తెలంగాణ ఎంసెట్ 2024 బైపీసీ కౌన్సిలింగ్ బీ ఫార్మసీ ఫార్మ్ డి బయోటెక్నాలజీకి సంబంధించి మనకు డేట్స్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మరి ఒక్కసారి కంప్లీట్ డేట్స్ అనేది ఏ రోజు మనకు ఏముంటుంది, ఏం కండక్ట్ చేస్తారు అనేది ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను. మనకు ఒక 4-5 డేస్లో వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కంప్లీట్గా కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి డీటెయిల్స్ అనేది మన ఛానల్లో వీడియోస్ అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా కౌన్సిలింగ్ ప్రాసెస్లో చూసుకున్నట్టయితే ముందుగా ప్రతి ఒక్కరం కూడా మనం కౌన్సిలింగ్కి సంబంధించి ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. దీనికి సంబంధించి డేట్స్ కనుక చూసుకున్నట్టయితే మనం ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి స్లాట్ అనేది బుక్ చేసుకోవడానికి 19th నుండి 22 వరకు అయితే మనకు డేట్స్ అయితే అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎవరైతే ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి స్లాట్ అనేది బుక్ చేసుకుంటారో, స్లాట్ అంటే ఏం లేదు, మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ చేయించుకోవాలనేది హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీరు ఏదైతే స్లాట్ బుకింగ్ ప్రాసెస్లో హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకుంటారో అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. అది ఎప్పటి నుండి చేయించుకోవాలంటే 21st నుండి 23rd వరకు అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు మళ్ళీ ఏదైతే వెబ్సైట్ ఉంటుందో అందులో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అనేది 21st నుండి ఎప్పుడైతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటారో ఆ రోజు నుండి 25th వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ డేట్స్లోగా మీరు ముందుగా స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే సీట్ అలాట్మెంట్స్ అనేది, అంటే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది మనకు 28కి అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత 28 నుండి 30 వరకు అయితే మీరు ఆ సీట్కి సంబంధించి ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీరు సీట్ అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుంది, డేట్స్లో అయితే జరుగుతుంది. సో డీటెయిల్గా ప్రతి దానికి సంబంధించి నేను మళ్ళీ మన ఛానల్లో వీడియోస్ అయితే చేస్తాను. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.